హాయ్ ఆల్. ప్రపంచం మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయల దాకా వెయిట్ చేస్తూ ఉన్న సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5. హమ్మయ్య అనిపించిందన్నమాట. ఇవాళే రిలీజ్ అయింది. నేనైతే లాస్ట్ వీక్ అంతా మొత్తం చూసుకుంటూ వచ్చా. నా క్యాల్కులేషన్ కొంచెం తప్పయిందన్నమాట. ఫోర్త్ సీజన్ 12 అవర్స్ రన్ టైమ్ అన్న విషయం నేను మర్చిపోయా. ఫస్ట్ 3 సీజన్స్ లాగే అది కూడా ఉంటదనుకుని నేను తప్పు క్యాల్కులేట్ చేసుకున్నా. సో ఇవాళ మార్నింగ్ వరకు కూడా చూస్తూనే ఉన్నమాట. కానీ ఏ మాటకి ఆ మాట ఫోర్త్ సీజన్ ఫినాలే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ర్యాంపేజ్ ఉంటదది. అది థియేటర్‌లో చూడాలని నా ఫీలింగ్ మాట. మేబీ అదేమైనా రిలీజ్ చేస్తే బావుండు. సరే. ఇంతకీ ఫిఫ్త్ సీజన్ ఎలా ఉందంటే వావ్! నాకైతే అస్సలు మాటలే లేవు. వాళ్ళు మళ్ళీ కుక్ చేశారు. ఎలా రాస్తాడసల ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డిజైన్ తోపంతే. అసలేం చెప్పక్కర్లే. ఇన్ని సీజన్స్ ఫోర్త్ సీజనే ఇప్పటిదాకా తోపన్న ఫీలింగ్‌లో ఉన్నా. ఫిఫ్త్ సీజన్ ఎండింగ్ గదా! చెడగొట్టేస్తారేమో అన్నట్టు అనిపించింది గానీ అస్సలు లేదు. అస్సలు డౌట్ పడొద్దు. ఫినాలే అయితే ఘోరంగా ప్లాన్ చేస్తున్నారాళ్ళు. నాకు అర్థమైపోతుంది. ఎంత దారుణంగా ఉండబోతుందని. ఈ సీజన్‌లో మనకి కొన్ని సర్ప్రైజెస్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లెవెల్. ఫస్ట్‌లీ ఒక్క పాయింట్ ఏంటంటే లాస్ట్ 30 మినిట్స్ అయితే ర్యాంపేజ్ భయ్యా! క్రేజీ ఉంది. చాలా నచ్చింది. చాలా బావుంది. ఫిఫ్త్ సీజన్ చూసే ముందు మిగతావన్నీ చూడాలా అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే మనకి పైపైన స్టోరీ అనేది గుర్తుంటే చాలుమాట. మాక్సిమం మనకి క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి పైపైన తెలిస్తే చాలు. ఎస్పెషల్లీ విల్ అండ్ వెక్నా వీళ్ళ స్టోరీస్ అయితే కొంచెం మనకి బాగా తెలిస్తే సరిపోతుంది నా ఒపీనియన్ ప్రకారం అయితే. సీజన్ 4 మనకి ఎక్కడైతే ఎండ్ అయిందో ఎగ్జాక్ట్గా 18 months తర్వాత మనకి సీజన్ 5 అనేది స్టార్ట్ అవుద్ది మాట. వెక్నగాడు ఓపెన్ చేసేస్తాడు కదా, క్విక్ తెప్పించేసి అప్ సైడ్ డౌన్ని కలిపేద్దాము అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేస్తారు కదా. సో దీనివల్ల ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది. ఇప్పటిదాకా మన బ్యాచ్కి మాత్రమే తెలుసు. మిలిటరీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఒక సెటప్ అనేది తయారు చేస్తారన్నమాట. హాకిన్స్ మొత్తాన్ని కూడా ఒక క్వారంటైన్ జోన్ లాంటిగా తయారు చేస్తారన్నమాట. ఏంటంటే మిలిటరీ వాళ్ళు ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. సో ఈ స్టోరీ పక్కన పెట్టండి. తర్వాత మన క్యారెక్టర్స్ దగ్గరకు వస్తే ఎస్పెషల్లీ డెస్టిన్ అయితే ఎడ్డీ చనిపోయినందుకు చాలా బాధపడుతుంటాడు. దాని నుంచి మనోడు ఇంకా బయటికి రాడమాట. కానీ మిగతా వాళ్ళందరూ ఏంటంటే వెక్నా వస్తాడు, మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా తిరిగి వస్తాడని చెప్పి మన వాళ్ళు అయితే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాగే మన 11 అనేది ట్రైనింగ్ తీసుకుని ఉంటుంది. కానీ అందరూ కనెక్టెడ్గా ఉంటారన్నమాట. సో వీళ్ళు ఏంటంటే వెక్నాని వాడు కనిపెట్టే కన్నా ముందు వీళ్ళు వెళ్ళి కనిపెట్టి చంపేయాలి అని అనుకుంటారు అనమాట. సో మన వాళ్ళు అయితే ఒక ప్లాన్ చేసి వాడిని చంపేద్దాం అని చెప్పి మన వాళ్ళు వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళు అనుకోని విషయాలు కొన్ని జరుగుతాయి. అదే స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతాయి. సో ప్లాట్ అనేది ఏమవుద్దంటే వీళ్ళు అనుకున్న వేలో కాకుండా చాలా డిఫరెంట్గా సబ్ ప్లాట్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎక్కడికక్కడ. అక్కడి నుంచి మనకి స్టోరీ ఏం జరిగింది, అసలు ఏమైంది, మనకి నెక్స్ట్ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తారన్నమాట. ఫిఫ్త్ సీజన్లో మనకి ఇంకొక చిన్న పాయింట్ ఓపెన్ చేశారు. వీళ్ళు ఇలా ఓపెన్ చేసుకుంటూ పోతే ఇంకొక 10 ఏళ్ళైనా లాగొచ్చు మాట ఈ స్టోరీని. అంత బాగుంది. అసలు ఎంత క్రియేటివ్గా రాస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మాట. దీంట్లో మనకి కొన్ని పాయింట్స్ని చూపిస్తారు. వాటికైతే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఒకటేమో వాల్ గురించి చూపిస్తారు. ప్రీవియస్ సీజన్స్లో చూసిన ఒక క్యారెక్టర్ వస్తుంది. మనందరం అనుకుంటూ ఉంటాం ఈ క్యారెక్టర్ మిస్ అయింది ఏంటి, మళ్ళీ మనకి ఎక్కడ చూపించలేదు ఏంటని. ఆ క్యారెక్టర్ దీంట్లో వస్తుంది మాట. అది సూపర్ అసలు. నెక్స్ట్ వచ్చేసి మైక్ చెల్లి మాట. తనకి ప్రీవియస్ సీజన్స్లో అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలే, ఉందంటే ఉంది అన్నట్టు ఉండే. కానీ నెక్స్ట్ సీజన్స్లో తిన ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ చేయబోతుంది. తిన నుంచి స్టోరీ అనేది కొంచెం తిరుగుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందన్నమాట. అంతవరకే చూపించారు. ఏం జరుగుతుంది ఏంటని మనకైతే క్లియర్గా ఏం చెప్పలే. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్, అదే మన మ్యాక్స్ మాట. తిన క్యారెక్టర్ ఏంటో ఈ సిరీస్లో మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది మాట. కానీ తిన క్యారెక్టర్ గురించి చూపించేటప్పుడు ఒక చిన్నది స్టోరీ చూపించారు. అది చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చిందన్నమాట థియేట్రికల్ ప్లే గురించి. అదే మన జాయ్స్ కానీ హాపర్ వీళ్ళ చిన్నతనంలో వీళ్ళ టీనేజ్లో ఎలా ఉన్నారని ఒక ప్లే అయితే చేసి చూపించారన్నమాట. దాంట్లో హెన్రీ కూడా ఉంటాడు. ఎగ్జాక్ట్గా తెలియదు ఏ కంట్రీలో చూపించారు, ఎక్కడ జరిగిందని తెలియదు. కానీ ఆ స్టోరీ అయితే చూపించారు. నేను యూట్యూబ్లో దాంట్లో కూడా కానీ నాకు ఎక్కడ దొరకలేదు అన్నమాట ప్లే రిలేటెడ్గా. అంటే ఇన్ డీటెయిల్గా కొంచెం ఎక్స్ట్రా స్టోరీ అనేది ఉంటుంది అన్నమాట దాంట్లో. మన హెన్రీ గురించి, జాయ్స్ గురించి, వీళ్ళ టీనేజ్లో ఎలా ఉండేది, ఏం జరిగింది అనేది ఒక చిన్నది చూపించారంట. అప్పుడు దీంట్లో అది హింట్ ఇచ్చినట్టుగా అనిపించింది కానీ దాన్ని మళ్ళీ ఆపేశారు. నాకు తెలిసి ఫినాలే ఎపిసోడ్ టైంలో చూపిస్తారేమో, అది కూడా చూద్దాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విల్ ద వాయిస్. మనోడికి ఊరికేనే పెట్టలేదన్నమాట పేరు. దీంట్లో మనోడి క్యారెక్టర్కి అయితే ఏడకో వెళ్ళిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అండ్ వెక్నా మన విల్ని ఎందుకు ఎంచుకున్నాడు అన్న స్టోరీ చూపిస్తారు. అదైతే చాలా బాగుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes అయితే వేరే మాట.
టాప్ నాచ్ ఉంది. అదైతే చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మన వెక్నాకి కూడా దీంట్లో ఒక అప్గ్రేడెడ్ లుక్ ఇచ్చారు. అది చూడగానే నాకు ఐయామ్ గ్రూట్ అనే పదం గుర్తొచ్చిందన్నమాట. మనోడు అది చెప్తాడేమో అని కానీ చెప్పలే. అంటే కొంచెం డిజైన్ అయితే అలా ఉంది కానీ బాగుంది అన్నమాట. అండ్ ఈ సీజన్కి ప్రీవియస్ సీజన్స్కి కొంచెం తేడా ఏంటంటే ఇది కొంచెం హర్రర్ వైపుగా ఎక్కువ తీసుకెళ్లారన్నమాట. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి కొంచెం బాగున్నాయి అనిపించింది. సరే ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే నేను మొత్తం అన్నీ రివీల్ చేసేసేలా ఉన్నా. సో ఈ రివ్యూని ఇక్కడైతే ఆపేద్దాం. ఒకవేళ మీరు వెయిట్ కనుక చేయలేకపోతే ఈ సీజన్ అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఫినాలే వచ్చిన తర్వాత అన్నీ కలిపి చూడండి. నాకైతే ఇంకా ఆగలేక చూసా. తర్వాత చూసినందుకు కొంచెం బాధపడ్డమాట. అబ్బా ఇంకా వెయిట్ చేయాలా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. కానీ సూపర్ అన్నమాట. మస్ట్ వాచ్. మనల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. ఇంకా హైప్ అనేది అలా పెంచుకుంటూ వెళ్ళారు. ఫినాలే అయితే చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. అదైతే మనకు అర్థమైపోయింది. సూపర్ అసలు. సరే ఇంకే డౌట్ లేకుండా వెళ్ళి ఫస్ట్ చూసేయండి. మనకి రన్ టైం కూడా ఒక్కొక్కటి దగ్గర దగ్గరగా 1 అవర్ దాటే ఉన్నాయి. ఒక్క సెకండ్ ఎపిసోడ్ ఒక్కటే కొంచెం 55 మినిట్స్ అట్లా ఉన్నట్టుంది. మిగతావన్నీ 1 అవర్ దాటేసే ఉన్నాయి. కానీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.